నెలండి. ఈరోజు ఫిబ్రవరి 22. జీవవృక్షం యొద్దకు ప్రవేశం. దాని గురించి తెలుసుకుందాం. ప్రకటన 22:14లో జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుకొనువారు ధన్యులు అని రాయబడింది. తమ వస్త్రములను ఉదుక్కుకొనువారు ఎవరంటే తమ పాపపు మార్గమును వదిలి తమను తాము పరిశుద్ధపరచుకున్నటకు ఇష్టపడేవారు. ప్రతిదినము వారు నమ్మకస్తులుగా ఉంటూ క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఏదెన్ తోటలో ఆదాం హవ్వలు తాము చేసిన పాపం వల్ల జీవవృక్షం యొద్దకు ప్రవేశం కోల్పోయారు. ఆదికాండం 3:22-23లో ఈ సంఘటన వ్రాయబడింది. ఒకసారి చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి ఇతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని నిరంతరము జీవించునేమో అని దేవుడు వారిని ఏదెన్ నుండి వెళ్ళగొట్టాడు. కొత్త ఆకాశము కొత్త భూమి సృష్టించబడ్డాక దేవుని ప్రజల పాపాలు క్రీస్తు మరణ పునరుద్ధానం వల్ల తొలగించబడినందున వారు జీవవృక్ష ఫలములు తినుటకు అనుమతి దొరికింది. ఆ వృక్ష ఫలం తినిన వారు నిత్యము జీవించెదరు. అయితే వారిలో పాపం ఉండదు, మొదటి వారిలాగా. లేఖనాలలో 2 నిర్ణయాత్మక సమయాలలో జీవవృక్షము కనపడుతుంది. బైబిల్ కథ ఆరంభం నందు మరియు ముగింపు నందు. వీటి రెండింటి నడుమ ఉన్న దూరంలో మనకు పాపము, విమోచన, క్రీస్తుల గురించి తెలుసుకోవాల్సినవన్నీ చెప్పబడ్డాయి. ఆదికాండం 2లో జీవవృక్షము దేవుడు మంచిదని ఎంచి సృష్టించిన వాటిలో ఉంది. ఇది ఏదైనా మంచి కార్యం ద్వారా సంపాదించుకున్నది కాదు, కానీ మానవునికి అందుబాటులో ఉంచబడిన ఒక బహుమానం. మొదట్లో జీవం దేవుని ద్వారా ఇవ్వబడింది. ఆయనే కొనసాగించేవాడైనందున మానవుడు ఆయనతో సహవాసం అనుభవించాడు. పడిపోయిన తర్వాత ఆదాము హవ్వలు జీవవృక్షం యొద్దకు ప్రవేశం కోల్పోయారు. వారు ఏదెన్ తోటల నుండి పంపివేయబడితే కాకుండా వారు తిరిగి రాకుండా నిమిత్తము కెరూబులను, ఖడ్గజ్వాలను నియమించాడు. పాపంలో పడిన మానవుడు ఆ చెట్టు ఫలం తింటే నిరంతరము నాశనం పొందిన పరిస్థితిలోనే ఉండిపోతాడేమోనని ప్రభు ఇలాగ చేశాడు. ప్రభు కృప, ప్రభు ప్రేమ దీనిలో కనపడుతుంది. జీవవృక్షంను దేవుడు నాశనం చేయలేదు, కానీ ప్రవేశం లేకుండా చేశాడు. పడిపోయిన వాడు తనంతట తాను లేవలేడని లేఖనాలు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. మానవుడు జీవిస్తున్నాడు, కానీ జీవమిచ్చేవాడికి దూరం అయ్యాడు. పాత నిబంధన అంతటా ఇంకెక్కడ జీవవృక్షం గురించిన ప్రస్తావన లేదు. ప్రకటన చివరిలో కనపడుతుంది. ప్రకటన 22:1-2లో యోహాను నూతన పట్టణం గురించి వివరిస్తూ ఈ వృక్షం గురించి చెప్పాడు. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును అని రాశాడు. క్రీస్తుకు చెందిన వారికంతా ప్రవేశం దొరుకుతుంది. ఇక దానికి కాపలాదారులు ఉండరు. క్రీస్తు చేసిన కార్యం ద్వారా పాపము తొలగించబడింది కాబట్టి అందరికీ అవకాశం లభించింది. అందుకే ప్రవేశం కోల్పోయిన సందర్భానికి, తిరిగి పొందుకున్న సందర్భానికి నడుమ సిలువ నిలబడి ఉంది. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా తండ్రి, ఈ లోతైన సత్యాలు మాకు అర్థం చేసుకునే దానికి మాకు సహాయం చేయమని, సిలువ ద్వారా మాత్రమే జీవవృక్ష ఫలం దగ్గరికి వెళ్ళగలము అని మేము తెలుసుకునే దానికి సహాయం చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ, ఈ సత్యాన్ని స్థిరపరచుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.